హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ డబ్ల్యూపీఎల్ 2026లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో ఒక స్టేట్మెంట్ గెలుపు అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ ఉమెన్ యూపీ వారియర్స్ ఉమెన్పై ఎంత సులభంగా ఎంత డామినేషన్తో విజయం సాధించిందో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. 9 వికెట్ల తేడాతో గెలవడం అంటే కేవలం స్కోర్ మాత్రమే కాదు, అది ఒక మెసేజ్. ముందుగా టాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఉమెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ని గమనిస్తే ఇది బ్యాటింగ్కి అనుకూలంగా కనిపించిన స్టార్టింగ్ ఓవర్లలో బౌలర్లకు కొంచెం మెల్పుందని ఆర్సీబీ మేనేజ్మెంట్ అర్థం చేసుకుంది. యూపీ వారియర్స్ బ్యాటింగ్ మొదలుపెట్టింది, కానీ ఆర్సీబీ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా ఉన్నారు. మెగ్ ల్యాండింగ్ త్వరగా అవుట్ కావడం యూపీడబ్ల్యూకి పెద్ద దెబ్బ. అర్లిన్ డియూల్ కూడా స్టార్ట్ తీసుకున్నప్పటికీ దాన్ని పెద్ద స్కోర్గా మార్చలేకపోయింది. మధ్యలో లిచ్ఫీల్డ్ కొంచెం దూకుడుగా ఆడిన ఆర్సీబీ ఫీల్డింగ్ ప్రెషర్ ఆమెను కూడా నిలబెట్టలేదు. ఇక్కడే రంగప్రవేశం చేశారు దీప్తి శర్మ మరియు డియేంద్ర డాటిన్. ఈ ఇద్దరు కలిసి యూపీడబ్ల్యూ ఇన్నింగ్స్ని మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీప్తి శాంతంగా సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ 45 పరుగులతో నాటౌట్గా నిలిచింది. డాటిన్ మరోవైపు మంచి బౌండరీలు కొడుతూ ఆర్సీబీ బౌలర్లపై కొంచెం ఒత్తిడి అయితే తెచ్చింది. చివరికి యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. ఈ స్కోర్ని చూసినప్పుడు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. ఇది ఆర్సీబీకి చేస్ చేయగల టార్గెట్. అయితే నెట్ రన్ రేట్ పెంచుకోవాలంటే త్వరగా పూర్తి చేయాలి. ఆర్సీబీ ముందు ఉన్న లక్ష్యం 144 పరుగులు. ఈ చేస్లో ఆర్సీబీ ప్లాన్ ఒక్కటే, స్టార్ట్లోనే మ్యాచ్ని తన చేతుల్లోకి తీసుకురావాలి. స్మృతి మందాన ఆర్సీబీ కెప్టెన్గా ఎప్పటిలాగే చాలా కూల్గా ఆడింది. మరోవైపు గ్రేస్ హ్యారిస్ బౌలర్లను చూసి ఏమాత్రం భయపడలేదు. ఒక్క ఓవర్లో సింగిల్స్, తర్వాత ఓవర్లో సిక్స్లు. యూపీడబ్ల్యూ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. గ్రేస్ హ్యారిస్ బ్యాటింగ్ అంటే ఒక మెసేజ్. బంతి లెంగ్త్లో ఉంటే 4, కొంచెం షార్ట్ అయితే 6. 40 బంతుల్లో 85 పరుగులు, 10 4లు, 5 6లు. ఇది కేవలం వేగంగా వచ్చిన స్కోర్ కాదు, ఇది యూపీడబ్ల్యూ బౌలింగ్పై పూర్తి డామినేషన్. 12.1 ఓవర్స్లోనే ఆర్సీబీ చేస్ కంప్లీట్ చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ చరిత్రలో 47 బంతులు మిగిలి గెలిచిన మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అలాగే నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. దీంతో పాయింట్స్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ని సంపాదించుకుంది. ఈ మ్యాచ్ మనకు ఒక విషయం చెబుతుంది. ఫామ్లో ఉన్న ఆర్సీబీ ఎవరినైనా ఓడించగలరు. గ్రేస్ హ్యారిస్ ఒక మ్యాచ్ విన్నర్. ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్కి గట్టి పోటీదారి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.